మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సుచిత్ర మార్గంలోని నర్సాపూర్ రోడ్ను 13 ఫీట్ల నుంచి 80 ఫీట్లకు విస్తరించేందుకు 56 కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల పిల్లలు, ఉద్యోగులు సమయానికి చేరలేని పరిస్థితి. జీహెచ్ఎంసీ, ఎస్ఆర్డీపీ అధికారులకు వినతులు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఎమ్మెల్యే నిర్లక్ష్యంపై ఆకుల సతీష్ స్పందిస్తూ వెంటనే స్టీల్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కుల్లగొట్టించినట్టుంటుంది ఈ వ్యవహారాలన్నీ. ఇది ఎట్లా 3 సార్లు ఆర్టీకి ఎమ్మెల్యే అయిందో ఏందో ఎవరికి అర్థం కాదు. ఈ చెప్పేటి అన్ని మళ్ళీ ఏమన్నంటే చదువుకున్నాడు, నీట్గా కనిపిస్తాడు, చెప్పేటి అన్ని శ్రీరంగ నేతలు వచ్చేదంతా ఇక సాని కొంపల్లాగా ఉంటుంది ఈ వ్యవహారం. ఈ కుత్బుల్లాపూర్కు దరిద్రం పట్టుకున్నాడు. ఈ దరిద్రుని 3వసారి గెలిపించారు. కనీసం 2018లో 2 కోట్లు అన్నాడు స్టీల్ బ్రిడ్జ్ కాడ బ్రిడ్జి నిర్మాణానికి. 2021-22లో నిధులు 56 కోట్లు శాంక్షన్ అయ్యాయని మొత్తం ఇక పెళ్లి కాకముందుకే దండలు వేయించుకొని ఇక పెళ్లి చేసుకున్నట్టుగా మొత్తం ఇక నేను చేయించిన రేపే పని మొదలవుతుందని ఇప్పటి వరకు కూడా కనీసం తట్టెడు మట్టి తీసి కనీసం బ్రిడ్జి పనులు మొదలుపెట్టలే. ఇట్లాంటి చేతగాని ఎమ్మెల్యే ఇక మా దరిద్రము. ఇక మరి గొప్పలు చెప్పుకుంటాడు. 3వసార్లు ఎందుకు గెలిపించిలో కూడా అడుగుతలేదు. నేను ప్రజలను అడుగుతున్నా ఈరోజు. అదేవిధంగా ఏదైతే సుభాష్ నగర్లో ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కనీసం పనులకు ఈరోజు టెండర్ కూడా ఖరారు చేయించలేని చేతగాని ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తక్షణమే రాజీనామా ఇవ్వాలి. నీకు సిగ్గు శరం ఉంటే ఈ బ్రిడ్జ్ కూడా నీకు చేయించడం చేత కాదు. కానీ అది వాటర్ అంతా ఫ్లో అవుతుంటుంది. ఇంతకుముందు కూడా పోయిన ఒక 2-3 సంవత్సరాల క్రితం మంది కూడా కొట్టుకోపోయిన జనాలు కూడా కొట్టుకోపోయారు కనుక